తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు. తూర్పుగోదావరి జిల్లాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఏదైనా శుభకార్యానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఆలయాలను సందర్శిస్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. పంచారామ క్షేత్రాల్లో ద్రాక్షారామం ఉంది. దానికి దగ్గరలో కోటిపల్లి ఉంది. ఆ రేవు దాటితే అయినవెల్లి వినాయకుడు 2 కిలోమీటర్లు వెళ్తే ముక్తేశ్వరం వస్తాయి. రేవు దాటడానికి పంటు అనేది ఒకటి ఉంటుంది. దాని మీద వెళ్ళడం చక్కటి అనుభూతి. కార్లు కూడా దాని మీద ఎక్కిస్తారు. ఇక 2 వీలర్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సామర్లకోట కుమారభీమేశ్వరుడు ఆలయం రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంది. దీనికి దగ్గరలో మాండవ్య నారాయణని గుడి ఉంది. అక్కడ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఉంటారు. ఆ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులు ఉద్యోగం కోసం కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అక్కడ కూర్చుని చదువుకుంటే పరీక్షలు పాస్ అవుతారని, ఉద్యోగాలు వస్తాయని నమ్మకం. అక్కడి నుండి కొంత దూరం వెళ్తే బిక్కవోలు వస్తుంది. అక్కడ వినాయకుడు పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ వినాయకుడి చెవిలో మన కోరికలు చెప్తే తీరుతాయని అంటారు. దానికి కొంచెం దూరంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి చాలా ఉత్సవం చేస్తారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని దర్శిస్తే కుజ, రాహు దోషాలు, కేతు దోషాలు పోతాయని అంటారు. అక్కడి నుండి 2 కిలోమీటర్లు వెళ్తే గొల్లల మామిడాడు వస్తుంది. అక్కడ సూర్యనారాయణ స్వామి, కోదండరామస్వామి ఆలయాలు ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయం పైన అద్దాల మేడ ఉంది. అది ఎప్పుడూ తెరిచే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. అందరూ సందర్శకులు ఎక్కువగానే వస్తారు అక్కడికి. ఈ ఆలయాలన్నీ కూడా 12 గంటల వరకునే ఉంటాయి. తర్వాత మూసేస్తారు. ఇక మురమళ్ళ వీరేశ్వర భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. దర్శిస్తే అక్కడ వివాహం కాని వారికి వివాహం అవుతుందని అంటారు. అక్కడ కళ్యాణాలు చేస్తారు. అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంది. కాశీకి వెళ్ళడానికి ముందర కుండలేశ్వరుని దర్శించుకోవాలని అంటారు. మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. అక్కడ శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రదేశం అది. అక్కడ మరాఠీ భక్తులు ఎక్కువగా వస్తారు శ్రీపాద వల్లభుడి ఆలయానికి. కుక్కుటేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ పాదగయ క్షేత్రం అంటారు దాన్ని. త్రిగయల్లో ఒక గయ పాదగయ. శివరాత్రికి చాలా పెద్ద ఉత్సవం చేస్తారు అక్కడ. ఈ ప్రాంగణంలో అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం అయిన పురుహూతిక అమ్మవారు ఉంటారు. అక్కడికి యాత్రికులు చాలామంది వస్తారు. ద్రాక్షారామంలో మాణిక్యదేవి కూడా శక్తిపీఠాల్లో ఒకటి. పిఠాపురం పాదయాక్షేత్రంలో దత్తాత్రేయులు వారు ఆలయం ఉంటుంది. ఆ ఆలయాన్ని శ్రీపాద వల్లభుల వారు ప్రతిష్ఠించారు. దీనికి దగ్గరలోనే పంచామాధవాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ మాఘ పౌర్ణమి చాలా పెద్ద ఉత్సవం చేస్తారు. ఆ మరునాడు రథోత్సవం నయనానందకరంగా ఉంటుంది. రథస్థ కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. అంటే రథంలో ఉన్న ఉత్సవమూర్తిని చూస్తే పునర్జన్మ ఉండదని అర్థం. ఈ ఆలయం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి వెళ్ళే దారిలో తాడిపత్రి ఉంటుంది. అక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడికి వివాహం కాని వారికి దర్శిస్తే వివాహం అవుతుందని ప్రసిద్ధి. అన్నవరం వెళ్ళే దారిలో మరో ఆలయం మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. అక్కడ పాము చుట్టుకుని ఉండేదిట. పెద్దవాళ్ళు చెప్పారు. ఆ పక్కన కోనేరులో స్నానం చేసి వచ్చేదిట రోజు అక్కడికి.
అక్కడికి వెళ్ళిన ఆ రోజుల్లో ఆ పావును ముట్టుకునేవారు కూడాను చేత్తో. అది కూడా నాగదోష నివారణకు ఆ మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శిస్తారు. పిఠాపురంలో అన్ని ఆలయాల్లో కూడా ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.